నమస్తే, వెల్కమ్ టు వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జయం జనార్దన్ గారు ఉన్నారు. సో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్నా పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు వచ్చేసారు. సో ఎటువంటి పరిష్కారాలైనా ఇవ్వడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే జయరామ్ గారు. నమస్తే అమ్మ. ఓకే, సో ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, చాలామంది విదేశీ చదువులకు వెళ్ళాలి అని అనుకుంటారు, కాకపోతే కొన్ని ఆటంకాలు రావడం వల్ల వెళ్ళలేకపోతారు. అసలు మెయిన్ ఎందుకు వాళ్ళు విదేశీ చదువులకి వెళ్ళలేకపోతున్నారు? అంటే యాక్చువల్గా అయితే విదేశీ యానం పోవాలంటే 4 నంబర్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. 4వ నంబర్ అంటే ప్రతి నెల 4, 13, 22, 31వ తేదీలో పుట్టిన వాళ్ళు, 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటిదంటే 4వ నంబర్ అంటేనే అబ్రాడ్ అన్నట్టు. ఇప్పుడు 4 నంబర్ని మనం ఎలా చూస్తాం? ఫస్ట్ 1 అని ఇలా రాస్తాం, 4ని, తర్వాత అడ్డం 1, తర్వాత నిలువ 1, అంటే 3 1లు వస్తున్నాయి. ఫస్ట్ 1, తర్వాత అడ్డం 1, తర్వాత నిలువ 1, 4ని ఇలా రాస్తాం కదా. సో ఈ 3 నంబర్లు అనేది ఈ రవికి సంబంధించింది కాబట్టి వీళ్ళు బాగా ఎక్కడ 60 to 70% అబ్రాడ్ వెళ్ళడానికి వీళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా హిస్టారికల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళు రూపొందించిందే. వీళ్ళు అంటే అంత అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు విదేశాలలో ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది వీళ్ళ దగ్గర. సో అటువంటిది మీ ఇంట్లో ఎవరైనా పర్వాలేదు 4వ నంబర్ పుట్టిన వాళ్ళు ఉంటే 100% వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. 4వ నంబర్ వాళ్ళు అంటే 4, 13, 22, 31వ నంబర్ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు ఛాన్సెస్ బాగుంది వాళ్ళు వెళ్ళడానికి, అబ్రాడ్ వెళ్ళడానికి. సో ఇంకొక సమస్య ఈ మధ్య కాలంలో బాగా ఎదురయ్యే సమస్యలు అదేంటంటే, భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి, దానికి అసలు మెయిన్ కారణం ఏంటి? విడిపోతున్నారు, ఎంతో ఇష్టంగా వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒడిదుడుకులు వచ్చి విడిపోవడం లాంటివి జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం ఏమంటారు గురుగారు? ఫస్ట్ ఇద్దరిది మ్యాచింగ్ అనేది చూసుకోవాలమ్మా. పొంతనాలు అంటారు కదా, ఫస్ట్ ఫిక్సింగ్ మనకు వాళ్ళు అబ్బాయిది అమ్మాయిది ఏదైతే ఉంటుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని యాక్చువల్గా అయితే పొంతనాలు అనేది చూసుకోవాలి. తర్వాత వాళ్ళ ఇద్దరిది పర్సనల్గా జాతక చక్రం చూసి సప్తమ స్థానం ఎలా ఉంది, ఇద్దరి నక్షత్రాలు ఓకే అయినాయా, ఇద్దరి రాసులు ఓకే అయినాయా అని చూసుకొని ఆ సంబంధం అనేది ఫిక్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటుంది. ఓకే. అండ్ చాలామంది చదువులు అయిపోయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి వాళ్ళకి అనుకున్న జాబ్స్ రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది గురువు? జాబ్స్ అంటే మెయిన్గా రవికి సంబంధించిందమ్మా. అంటే జాతక చక్రంలో రవి బాగుంటే ఆ అబ్బాయి కంపల్సరీ గవర్నమెంట్ సొమ్ము తినే యోగం అంటారు కదా. సో అది రవికి సంబంధించింది. అందుకే ఇండివిజువల్గా జాబ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే గవర్నమెంట్ జాబ్స్ దొరకకపోతే వాళ్ళ జాతక చక్రం అనేది కంపల్సరీ చూసి ఆ రవి ఏ పొజిషన్ ఉన్నాడు, భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు అని చూసుకొని వాళ్ళు తగినట్టు రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ వీళ్ళు ఏం చేయాలంటే మామూలుగా గోధుమ పిండి బెల్లము ఒక నీటితోటి కలిపి ఆవులకు పెడితే వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్ దొరకడానికి అవకాశం ఉంటుంది. రైట్. అండ్ చాలామంది లక్కీ ఫోన్ నెంబర్ కావాలి అని వాళ్ళకు అనుకూలంగా అనుకున్న నంబర్ కావాలి అని అనుకుంటారు. అసలు లక్కీ నంబర్ వల్ల నిజంగా ఉపయోగాలు ఉంటాయా? అది ఎలా తీసుకోవాలంటారు? లక్కీ నెంబర్ అనేది వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీదకి వెళ్ళి తీసుకోవాలండి. అది డెస్టినీ నెంబర్ ఏదైతే ఉంటుందో, అతనికి లక్కీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ లక్కీ నెంబర్ మీదకి వెళ్ళి ఫోన్ నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకుంటే లైఫ్లో సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. మెయిన్గా వాళ్ళ లక్కీ నెంబర్ ఏదైతే వస్తుందో దాని మీదకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళకు మంచి వ్యాపారం విషయాలు కానీ అన్ని విషయాలలో వాళ్ళకు కలిసి వస్తుంది అన్నట్టు లక్కీ నెంబర్. అండ్ లక్కీ కార్ నంబర్ కూడా తీసుకుంటారు కొంతమంది. సో లక్కీ కార్ నంబర్ తీసుకుంటే ఇంకా ఫోన్ నంబర్ తీసుకోవాల్సిన దానికే దీనికేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెట్టి కార్లు తీసుకుంటారు కదా, మరి అది కారు బాగుండాలి కదా, యాక్సిడెంట్లు కాకుండా ఇవి బాగుండాలి కదా. సో దాని గురించి వాళ్ళ లక్కీ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ లక్కీ నెంబర్ మీదకి వెళ్ళి వాళ్ళ కార్లు అనేది వీళ్ళు మామూలుగా 4 డిజిట్సే చూస్తారు వీళ్ళు. ఆ డిజిట్స్ కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ TS08 AB అని ఉంది, ప్లస్ ఇది కూడా సిరీస్ చూసుకొని ఆ 4 డిజిట్స్ చూసుకొని టోటల్ నెంబర్ వేస్తుంది. ఈ లక్కీ నెంబర్కి సరిపోతుంది లేదని చూసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో రైట్ గురుగారు, కాల్ తీసుకుందాము. ఓకే, సో మేఘనా గారు లైన్లో ఉన్నారు. నమస్తే మేఘనా గారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
అయాన్స్ బాబు నేను. అయాంష్. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2022 ఓకే. జనవరి జనవరి 12. 12th జనవరి 2022. అవును. ఓకే. పుట్టిన టైం గుర్తుందా మీకు? టైమ్ 1:53 ఉంది మేడం. 1:53 AM పిఎమ్మా? Yes. సారీ, మార్నింగ్. మార్నింగా అంటే ఏఎమ్మా? మేడం. రైట్. చెప్పండి, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే బాబునేమో అయాన్స్ అని పెట్టాము, ఏమైనా ఉంటుందా అని కనుక్కోవడం. ఓకే, పేరు కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, పేరు అనేది అయాన్ష. అయాన్ష్. AYANS. AYANSH. మేడం, ఈ అయాన్ష్ అనే పేరులో ఒక నెగిటివ్ నంబర్ ఉంది మేడం. 16 నంబర్ ఉంది. చాలా డేంజర్ నెంబర్ అమ్మ. 16 నేను కాదు, మీ న్యూమరాలజీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. మీకు ఆ ఫోన్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే న్యూమరాలజీ క్యాల్కులేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చాలా డేంజర్ నెంబర్, నెగిటివ్ నెంబర్ అది. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అంటాం మేము. అంటే చెడుకు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. మొన్న ఒకసారి లుంబిని పార్కుల ప్లస్ మన గూగుల్ చాట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఇవే నంబర్ ఉన్నాయి. చాలా నంబర్ డేంజర్ నెంబర్లు అన్నట్టు. ఒకసారి ఆ నంబర్ మాత్రం చేంజ్ చేసుకోవాలమ్మా. నేమ్ కరెక్షన్ అయితే తీసుకోండి. మనకి లైవ్లో చెప్పడానికి కుదరదు కాబట్టి ఒకసారి స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి, వివరంగా చెప్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ కాల్ పెద్దాపురం నుండి అనుదీప్ స్వామి గారు ఉన్నారు లైన్లో. హలో. హలో. పేరు చెప్పండి. అనుదీప్ స్వామి గారు? సారీ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మీ స్పెల్లింగ్ చెప్పండి. NUV ఓకే. ER EER నువీర్. నువీర్ NUVEER స్వామి. ఓకే. ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? నువీర్ స్వామి అని పిలుస్తారండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? 14/12/2003 అండి. 2003. ఓకే. టైం గుర్తుందా మీకు? ఈవినింగ్ 5:30 అండి. 5:30 అండి. ఏమైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా? Yes మేడం. గురుగారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. మీరే చెప్పాలి, ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటో అని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ పరపరగా. ఓకే ఓకే. అయాన్ష్ అనే నేమ్ నంబర్. అయాన్ష్ కాదు, నువీర్ స్వామి. నువీర్, సారీ, నువీర్ అని పిలుస్తారా సార్ మిమ్మల్ని? నువీర్ స్వామి అని పిలుస్తారండి. ఓకే ఓకే. ఈ నువీర్ అనే నంబర్లో 29 నంబర్ వచ్చింది సార్. 29 నంబర్ అనేది నేమ్ నంబరు బాగలేదు. అది చాలా కంప్లీట్, అది నెగిటివ్ నెంబర్ సార్. మీ నేమ్లో 29 అనేది రాకూడదు. దీనివల్ల ఏంటిది ప్రాబ్లం ఏంటంటే ఈ నంబర్లో కోర్టు కేసులకు సంబంధించింది, అనవసరమైన గొడవలు తలదూరుస్తారు. 2 అనేది చంద్రునికి సంబంధించింది, 9 అనేది కుజునికి సంబంధించింది. ఈ రెండు కాంబినేషన్ వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ డిస్టర్బ్, మీరు ఏంటంటే చాలా గొడవలకు సంబంధించిన దాంట్లో వెళ్ళడానికి దారి ఉంది. అలాగే నేమ్ నంబర్ అయితే బాగాలేదు సార్. మీరు ఒకసారి అది చేంజ్ చేసుకోవాలి. ఇంకొకటి, మీకు జాతకం అనేది ఒకటి హోరోస్కోపు నేను చూస్తున్నాను ఇప్పుడు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీరు ఏం చేస్తారు సార్ జాబ్? ప్రజెంట్ నేను డిగ్రీ చదువుతున్నాను సార్, ఫైనల్ ఇయర్. ఓకే ఓకే ఓకే. ఈ సార్ది తిథి షష్ఠి రోజు పుట్టారు. నక్షత్రం మఖా నక్షత్రం, రాశి వచ్చేసి సింహరాశి, తులా లగ్నం, సండే పుట్టారు ఈ సారు. సార్ మీరు ఒక రెమెడీ చెప్తాను సార్, చిన్న రెమెడీ. మీరు ఒక శనివారం త్రయోదశి వచ్చిన రోజు కానీ, శనివారం అమావాస్య వచ్చిన రోజు కానీ మీరు శనికి తైలాభిషేకం చేపించుకోండి సార్. మీరు అబ్రాడ్ వెళ్ళడానికి కూడా 100% ఛాయిస్ ఉంది. మీరు ఒకసారి ఈ లైవ్లో చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి చెప్పలేము కాబట్టి మీరు ఒకసారి స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి ఫోన్ చేసి నన్ను సంప్రదించగలరు. నమస్తే సార్.
నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆ. నమస్తే అండి. హలో. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పగలరా? నా పేరు రాధాకృష్ణరాజు. రాధాకృష్ణరాజు. ఏమనిపిస్తారు? ఏమని పిలుస్తారండి మిమ్మల్ని ఇంట్లో? కృష్ణ అని పిలుస్తారు లేదా రాధా అని పిలుస్తారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 29/3/1964. టైం రాధాకృష్ణ గారు, టైం గుర్తుందా అండి మీకు? 8:10 ఏఎమా పిఎమా? AM. ఏఎం. రైట్. ఏమైనా సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే? అదే సమస్య అంటే బిజినెస్ ఏముందా లేదా, బిజినెస్ 7 years అయిపోయింది. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సార్ బిజినెస్? బిజినెస్ అంటే పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ మధ్య లేదు. ఓకే ఓకే ప్రాజెక్ట్. ఓకే ఓకే. కృష్ణ గారు, మీ పేరు ఒక సిస్టంలో మంచి నంబర్ వచ్చింది, 19 నంబర్ అనేది. ఇంకొక సిస్టంలో 35 నంబరు కొద్దిగా నెగిటివ్ నంబర్ వచ్చింది. 35 నంబర్లు ఉన్న వాళ్ళు ఏంటంటే 2 పెనీలకు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఎక్కువ. 35 నంబర్ అనేది ఒక సిస్టంలో 35 నంబర్ వచ్చింది సార్. ఒక సిస్టంలో 19 నంబర్ మంచి నంబర్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా ఈ నెగిటివ్ నంబర్ ఈ 35 అనేది ఒకసారి మీరు నా దగ్గరకైనా పర్వాలేదు, మీ దగ్గరలో ఎవరైనా న్యూమరాలజిస్ట్ ఉన్నా పర్వాలేదు, ఒకసారి నేమ్ అనేది కరెక్షన్ చేసుకోండి. మీరు ఇంకొకటి మీ జాతకం అనేది ఒకసారి చూస్తున్న ఒక హోరోస్కోప్ అనేది 1 నిమిషం లైన్లో ఉండండి సార్, 1 నిమిషం లైన్లో ఉండండి. 29/3 నెలనా సార్? 1964. టైం వచ్చేసి 7:10. ఏఎమ్మా సార్? ఓకే ఓకే. ఎక్కడ పుట్టారు సార్? ప్లేస్ ఆఫ్ బర్త్? ఓకే 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 సార్. మీది చిత్తా నక్షత్రం, కన్యా రాశి, మేష లగ్నం, సండే రోజు పుట్టారా సార్? పాడ్యం రోజు పుట్టారు. మీకు బిజినెస్ గురించి అని అంటే 1 నిమిషం. రవి పూజలు సార్, మీరు ఒకసారి ఆ టీవీ చూస్తూ ఉండండి. నేను మీకు రెమెడీస్ అనేది మీకు 1 నిమిషంలో చెప్తాను, సరేనా సార్? లే మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను మీకు రెమెడీస్ అనేది చెప్తాను. మీరు బిజినెస్ గురించి కాబట్టి మీరు కొద్దిగా మీరు రవికి అనేది మీరు దగ్గరలో సూర్యనారాయణ టెంపుల్ ఏదైనా ఉంటే టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించుకోండి సార్ ఒకసారి మీ పేరు మీద. అలాగే మీకు నానబెట్టిన పెసలు ఉంటాయి కదా సార్, ఆ పెసలు అనేది పక్షులకు ఆహారంగా వేయండి. ఇంకొక 2 months తర్వాత కొద్దిగా దశ అనేది మారుతుంది, అప్పటి నుంచి బాగుంటుంది సార్. ఒకసారి మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ స్క్రోల్ అయ్యే నంబర్కు ఫోన్ చేసి నన్ను నేరుగా కలవచ్చు సార్. నమస్కారం సార్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. మీ పేరు చెప్పండి. నా పేరు ఖాజా మెహదీన్. ఓకే, ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో? ఖాజాన్ అంటే ఇంట్లో వాళ్ళు మైన్ అని పిలుస్తారు, నార్మల్ స్కూల్స్ లో కాలేజెస్ లో ఖాజా అని పిలుస్తాం మేము. ఖాజా స్పెల్లింగ్ KHAJA సార్? KHAJA. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 9/12/2005 మ్యామ్. 9/2000. అవునవును సార్. టైం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ టైమ్? టైమింగ్ నైట్ 9:30 అలా. ఓకే, 1 నిమిషం. ఖాజా గారు, నేమ్ నంబర్ ఖాజా ఉంది కదా మీ పేరు? నా పూర్తి పేరు ఖాజా మైనుద్దీన్. ఓకే ఓకే. ఖాజా మైనుద్దీన్. ఖాజా అని కాలింగ్ నేమ్ ఖాజా అని పిలుస్తారు ఎక్కువ. సార్ ఖాజా గారు, ఇది ఒక మీ నేమ్ నంబర్లో 13 అనేది ఒక నెగిటివ్ నెంబర్ ఉంది సార్. ఓకే సార్. మీరు ఒక్కసారి ఆ న్యూమరాలజీ క్యాల్కులేషన్లో కొడితే ఈ నేమ్ నంబర్ అనేది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా మీకే అర్థమైపోతుంది. నేను ఏదో చెప్పడం బెదిరియడం కాదు. ఈ నేమ్ నంబర్ ఏంటంటే 13 అనేది యాక్సిడెంట్ ప్రోన్ నంబర్. ఇది యాక్చువల్గా ఈ దుఃఖము, అపకీర్తి, అవమానాలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఈ 13వ నంబర్ అనేది అమెరికాలో కంప్లీట్ అవాయిడ్ చేశారు సార్. ఇది నంబర్ మీకు ఐడియా ఉండి ఉంటుంది ఖాజా గారు.
అవును సార్ అవును ఎందుకంటే ఇప్పుడు ఏదైనా రూమ్ నంబర్లు ఉన్నాయనుకోండి, ఇది 11, ఇది 12, ఇది 12/A అంటారు, 13 అని అన్నారు. ఎందుకంటే ఆ 13 నంబర్ల ఎన్నో సంఘటనలు జరిగినాయి కాబట్టి, సో దాని గురించి ఆ నంబర్ని కంప్లీట్ అవాయిడ్ చేసిండ్రు. ఆ నంబర్ని ఒకసారి మీకు వీలుంటే ఆ నేమ్ కరెక్షన్ చేసుకోండి. స్క్రోలింగ్ పైన నంబర్ ఏదైతే వస్తుందో దానికి ఒకసారి ఫోన్ చేసి నన్ను నేరుగా కలవండి. నమస్తే సార్. సార్ రైట్, నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అర్జున్ గారు ఉన్నారు లైన్లో. హలో హలో నమస్తే అర్జున్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఎవరి గురించి? 12/12/69. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. సరే, టైం చెప్పగలరా? హలో 12/12/69 అండి. టైం అండి, టైం అండి మార్నింగ్ 9:30. రైట్. ఏమైనా 12 ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ 12వ తారీఖు డిసెంబర్ 1969 సార్? 69. ఓకే ఓకే. 69. ఏం చేస్తున్నారు సార్ ప్రెజెంట్ ఇప్పుడు? నేను బిల్డర్ అండి, కన్స్ట్రక్షన్. ఓకే ఓకే. అర్జున్ అనే పేరు నంబర్ 1 ఉంది సార్. ఒక సిస్టంలో 19 నంబర్ వచ్చింది, ఒక సిస్టంలో 15 నంబర్. చాలా పర్ఫెక్ట్ ఉంది, మీకు తగ్గట్టు ఈ నంబరు మీకు చాలా బాగుంది సార్. ఈ పేరు అనేది నేమ్ నంబరు, ఎటువంటి నెగిటివ్ లేదు. ఒక్కసారి మీ హోరోస్కోప్ అనేది నేను చూస్తున్నా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. పన్నెండో తారీఖు అంటే 3వ నంబర్. ఈ 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గురువు అనేది ఎప్పటికీ వీళ్ళకు తోడు ఉంటుంది కాబట్టి 12వ నంబర్ పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. 1969. శ్రీనివాస్ హన్మకొండ. అర్జున్ గారు సార్, మీది ఉత్తరాషాఢ నక్షత్రం సార్, మకర రాశి, మకర లగ్నం, శుక్రవారం రోజు పుట్టారు కదా సార్? మీరు ఒక చిన్న రెమెడీ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది సార్. ఎందుకంటే మీ లగ్నము మకర లగ్నం అయిపోయింది, లగ్నానికి అధిపతి శని నీచబడి డెబిలేటెడ్ అయింది సార్. ఒకసారి మీరు శనివారం రోజున శని త్రయోదశి వచ్చిన రోజు కానీ, శని అమావాస్య వచ్చిన రోజు కానీ శనికి మీరు తైలాభిషేకం చేసుకోండి. ప్లస్ ప్రతి శనివారం అనేది మీరు కంపల్సరీ నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని ఆంజనేయ స్వామి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేసుకోండి. లైఫ్ అనేది బాగుంది, మంచి మీకు బెనిఫిట్ అనేది ప్లాట్ల మీదనే బెనిఫిట్ ఉంది, రియల్ ఎస్టేట్ మీదనే. మీకు చాలా బాగుంది సార్. మీకు ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఈ చిన్న రెమెడీ చేసుకోండి సార్, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్. శ్రీనివాస్ గారు హన్మకొండ నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో చెప్పండి. మేడం గవర్నమెంట్ జాబ్ వస్తుందా మేడం అని? ఎవరు మాట్లాడేది? మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. ఓకే, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11. ఓకే, 1982 మేడం. 82. టైం చెప్పండి. టైం చెప్పండి. టైం నైట్ మేడం, 1:40 మేడం. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? నేను మీ సేవలో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నానండి, ప్రైవేట్ జాబ్. రైట్. సార్ శ్రీనివాస్ గారా సార్? శ్రీనివాసా సార్? శ్రీనివాస్ సార్. ఏం చదువుకున్నారు సార్ మీరు? బీటెక్ చేశాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఇది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/11/1982. టైం సార్? ఆ టైం 1:40 సార్ నైట్. నైట్ అంటే ఇప్పుడు 23వ తారీఖు నైట్ పుట్టినలా, తెల్లారి 24 అవుతుందా? 22వ తారీఖు నైట్ సార్. అంటే 23 1:40 AM అన్నట్టు. అవును సార్. ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. శ్రీనివాస్ గారు, మీ పేర్ల ఒక నెగిటివ్ నంబర్ అనేది 39 నంబర్ వచ్చింది సార్. ఒకసారి చూసుకోండి మీరు కూడా, నేను చెప్పడం కాదు. ఈ 39 నంబర్ అనేది ఏంటిదంటే రెగ్యులర్ ఇన్లేస్ అంటారు, అంటే ఆరోగ్యం బాగుండదు ఈ నంబర్లో. సో ఇది నిత్య రోగి అంటాం మేము. ఏదైనా స్కిన్కి సంబంధించింది కానీ,
ఈ ఎటువంటి కొన్ని సైనస్కు సంబంధించింది కానీ కొన్ని జబ్బులు వచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మీరు మాత్రం పేరు తొందరగా మీరు ఇది ఒకటి నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోండి. ఇంకొకటి మీ జాతకం అనేది ఒకసారి మీ గవర్నమెంట్ జాబ్ గురించి అడిగారు కదా సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండాలి చూస్తున్నాను. ఎందుకంటే 2 సిస్టంలో చూడాలి కదా, న్యూమరాలజీ అస్ట్రాలజీ చూడాలి కదా సార్. కొద్దిగా టైం పడుతుంది, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 23/11/1982 1:40 AM 1:40 AM. సార్ మీది ధనిష్ట నక్షత్రం సార్, మకర రాశి, సింహ లగ్నం, మంగళవారం రోజు పుట్టారు సార్. ఓకే, లగ్నం సింహ లగ్నం, లగ్నాధిపతి. ఓకే సార్, మీది కొద్దిగా కష్టపడితే దొరుకుతుంది సార్ గవర్నమెంట్ జాబ్ అనేది. ఎందుకంటే లగ్నాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు, ఆయనకి పాపస్థానం ఉన్నాడు రవి. మీరు కొద్దిగా ఏం చేయాలంటే రవికి మీరు పరిహారాలు చేసుకోండి. మీ దగ్గర అరసువెల్లి సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళి ఒకసారి సండే ఆదివారం రోజు అభిషేకం ఒకటి చేయించుకోండి. అలాగే మీరు ఒక గోధుమ పిండి బెల్లం ఒక నీటితోటి కలిపి ఆవులకు ఆహారంగా పెట్టండి. మీరు ఇంకా క్లియర్గా మీరు ఒకసారి, ఎందుకంటే లైవ్లో చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఒకసారి ఆ స్క్రోల్ అయ్యే నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి ఒకసారి మీరు నేరుగా వచ్చి కలవండి. మిగతా విషయాలన్నీ మేము నేరుగా మీకు తెలియపరుస్తాను. నమస్తే సార్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు వరంగల్ నుండి లైన్లో ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం అండి. మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ నా గురించి అమ్మ, నా పేరు ఎం రమేష్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/1/1957. 7/1/1957. టైం చెప్పండి. టైం చెప్పండి. అమ్మ సాయంత్రం 6:30. సాయంత్రం 6 గంటలకి. ఏం చేస్తారు? ఏం చేస్తుంటారు? అమ్మ నాది కిరాణం కొట్టమ్మా. కిరాణం కొట్టు. ఏదైనా సమస్య దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునమ్మా, భవిష్యత్ అమ్మా. భవిష్యత్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. రమేష్ గారు సరేనండి. రమేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ నేమ్లో రమేష్ అనేది ఒకటి నెగిటివ్ ఇష్యూస్ అని వస్తుంది. ఎందుకంటే నేమ్ చివరి రమేష్, సురేష్, హరీష్ అనే నేమ్లలో ఇష్యూ అనేది చివరికి రాకూడదు. దానివల్ల ఏంటిదంటే ప్రాబ్లం శూన్యం అన్నట్టు. ఎంత కష్టం చేసినా శూన్య ఫలితం ఉంటుంది. వీళ్ళ గురించి పని చేసుకోరు, వేరే వాళ్ళ గురించి పని చేసుకుంటుంటారు వీళ్ళు. సో అదొకటి చేంజ్ చేసుకోండి సార్. రమేష్ అనే నెంబర్లో నేమ్ బాగలేదు. అలాగే మీ బిజినెస్ ఇప్పుడు కిరాణా షాప్ చేస్తున్నారా సార్? కిరాణా షాప్ నడిపిస్తున్నారా సార్? అవునండి, కిరాణా షాప్. చిన్నగా మీకు రెమెడీస్ అనేది మీరు టీవీ చూస్తుండండి, రెమెడీస్ అనేది మీకు చెప్తాను. ఒక నిమిషం లైన్లో ఉండండి. సార్ మీరు ఒక చిన్న రెమెడీ చెప్తాను. శ్రీకాళహస్తిలోనా త్రయంబకేశ్వరులైనా ఒకసారి రావుకేతుల పూజ చేయించుకోండి. మీ దగ్గరలో అమ్మవారి గుడి అని ఉంటే ఒక 18 ఆదివారాలు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు రావుకాలం టైం లోపల ఒక 18 మన కొబ్బరి నూనెతోటి దీపాలు పెట్టేసి 18 ఒత్తులేసి ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క అరటిపండు నైవేద్యం పెట్టి ఒక 18 ప్రదక్షిణలు చేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది. బాగుంటుంది సార్. నమస్తే. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కిరణ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే కిరణ్ కుమార్ గారు. నమస్తే మేడం. మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ ఫుల్ నేమ్ కిరణ్ కుమారేనా? ఏమని పిలుస్తుంటారు? కిరణ్ అని పిలుస్తారండి. రైట్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990/01/01. 1990/01. ఓకే, టైం చెప్తారా అండి?
టైం 10:30 అబౌవ్ అండి, కరెక్ట్గా ఐడియా ఏఎమ్మా పిఎమ్మా? పిఎంఏ మ్యామ్. నైట్ 10:30కి. దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే మ్యామ్, ఎలా ఉంటుందా అని నాకు తెలుసుకుందాం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి కిరణ్ గారు, నమస్తే. నమస్తే సార్. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ అయితే బాటిల్ కంపెనీలో చేస్తాను సార్, ఆపరేటర్గా. ఓకే ఓకే. కిరణ్ అని పిలుస్తారా సార్? సార్ కిరణ్ అని పిలుస్తారు. 1వ తారీఖు 1వ నెల 1990 అండి? అదే సార్. మంచి నంబర్ కిరణ్ గారు. 1 అంటే 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మంచి రాజకీయ లక్షణాలు, ప్లస్ ఒకరి దగ్గర పనిచేసే రకం కాదన్నట్టు వీళ్ళంతా. సో కిరణ్ అనే సార్ మీరు నంబర్ అయితే బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ నంబర్ బాగుంది, పేర్లో మాత్రం కిరణ్ అనే దాంట్లో ఒక 26 నంబర్ అనేది ఒక నెగిటివ్ నంబర్ ఉంది. దీనివల్ల ఏంటిదంటే విపరీతమైన కోపం, వృత్తిలో ఆటంకాలు, ధనం మోసపోవడం, శత్రువులు ఎక్కువగా ఉండడం. అంటే 26 అంటే 2 అనేది చంద్రునికి సంబంధించింది, 6 శుక్రునికి సంబంధించింది. ఈ 2 కాంబినేషన్లు ఏంటంటే చంద్రుడు మనసు కారకుడు, 6 శుక్రుడు మన లగ్జరీకి సంబంధించింది. దీనివల్ల ఏంటంటే మీరు భోగభాగ్యాలు అనుభవించడం ద్వారా దీని అప్పులపాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ నేమ్ అనేది ఒకసారి కరెక్షన్ చేయించుకోండి సార్. దగ్గరలో ఎవరైనా పర్వాలేదు, లేదంటే స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీరు ఒకసారి ఫోన్ చేస్తే నేను వివరంగా చెప్తాను. నమస్తే సార్. రైట్, నమస్తే అండి. కాకినాడ నుండి శ్రీనివాస్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. రైట్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? 28/6/72 మేడం. 28/6/72. ఓకే, టైం చెప్తారా అండి? ఉదయం 4:04 నిమిషాలండి. 4:30 నిమిషాలు. 4:04 నిమిషాలండి. 4:04. ఓకే ఓకే, 4:04 నిమిషాలు. ఓకే అండి. సో దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే మేడం, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది బిజినెస్? రైట్, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 22/6/1972 సార్? 28/6 అండి. 28/6/72 అండి. 28. ఓకే ఓకే. 28/6/72. శ్రీనివాస్ గారు, మీ పేర్ల ఒక నంబర్ అనేది నెగిటివ్ నంబర్ వచ్చింది, 39వ నంబర్ అని వచ్చింది. అది చాలా హెల్త్కు ఇష్యూకి సంబంధించిన నంబరు. నిత్య రోగి అంటే మేము నేమ్ నంబర్లో ఏముంటుందంటే ఆరోగ్యం అనేది బాగుండకుంటుంటుంది, ప్లస్ స్కిన్కు సంబంధించిన ఎలర్జీస్ కానీ, ప్లస్ వేరే వేరే కొన్ని ఆటంకాలు అనేది ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించింది. మీరు ఒక్కసారి 28వ తారీఖు అంటే మీకు 1 నంబర్లో పుట్టారు, మంచి నంబరు అది. మీకు ప్రెజెంట్ ఏం బిజినెస్ చేస్తున్నారు సార్? ఎలక్ట్రానిక్స్. ఓన్ షాపా సార్? ఓన్ షాప్ అండి. ఒక్క నిమిషం, మీకు మీరు టీవీ చూస్తుండండి, మీకు రెమెడీస్ అనేది నేను దీంట్లో చెప్తాను, మీరు చూడండి సార్, టీవీ చూడండి. ఓకే ఓకే ఓకే. పూర్వాషాఢ నక్షత్రం, ధనుసు రాశి, వృషభ లగ్నం, బుధవారం రోజు పుట్టారు సారు. మీరు ఒక చిన్న రెమెడీ చేసుకోండి సార్ మీ వ్యాపారానికి అభివృద్ధికి. ఏంటంటే మీరు బుధవారం రోజున గోధూలి అంటే గోవులు ఇంటికి వచ్చే టైంలో మీరు లక్ష్మీదేవి ఫోటో దగ్గర కుడివైపు ఒక ఆవు నెయ్యితోటి సంబంధించింది ఒక దీపం పెట్టండి. దాంట్లో మీరు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరి చిప్పల తేనె పెట్టి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్ప మీరే యజమాని తినాలి, వేరే వాళ్ళు పంచిపెట్టకూడదు. అటువంటిది ఒక 6 శుక్రవారం చేయండి సార్, బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నమస్తే సార్. రైట్, నమస్తే గురుగారు. ఇంతటితో మన కాల్స్ కంప్లీట్ అయింది. మా కాలేజ్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సో ఇది ఇవాల్టి వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సో మీకు ఏమైనా పరిష్కారాలు కావాలన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కాల్ చేయండి. అంతవరకు సెలవు.